హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. పరంధామ గోవింద అబద్ధాంధవ ఏడుకొండలవాడ వెంకటరమణ. ఏడుకొండలపై కొలువు తీరి సర్వలోకాలను నడిపిస్తున్న సత్యధర్మ స్వరూపమూర్తి పాహిమాం నీ పాదాలకు శతకోటి వందనాలు. గోవింద. గ్రామస్తుల నుంచి ఒక స్త్రీ పైకి లేచింది. ఆమె లేచి, గురువుగారు, మేము చిన్న వయసులో ఉండగా యుక్త వయసులో భూతదయ అని పాఠశాలలో పాఠాలు చెప్పేవాడు. భూతదయ కలిగి ఉండు అని. అంటే ఏ భూతాల మీద మనం దయం చూపెట్టాలి? అసలు భూతాలు నేను ఉండాయా? ఏ భూతాలు అయ్యి? భూతాలు అంటే మనకు భయం కదా. దెయ్యాలు, పిశాచాలు ఈ రూపంలో భూతాలు కూడా ఉంటాయా? ఆ భూతాల మీద మనం దయ చూపెట్టాలి. ఇది నాకు అర్థం కావడం లేదు అని. మా తల్లి మాయమ్మ, నువ్వు చక్కగా అర్థం చేసుకున్నావు తల్లి. భూత దయ అంటే భూతాల మీద దయ కలిగి ఉండడం కాదు. మనలో కూడా భూతం అనేది ఉంది. భూతము అంటే ప్రాణస్వరూపము. ప్రాణం ఉండే ఈ శరీరాలన్నిట్లో కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడే ఆయన మనలో ఉన్నాడు అనడానికి మూలం ఈ శరీరం ఏర్పడడానికి పంచభూతాలు అంటే ఏమి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధ తన్మాత్రలు అంటాం వాటిని. మాతృకులు అంటే సృష్టికి మాతృమూర్తులు 5. ఈ మాతృమూర్తులకు తండ్రి ఎవరు అంటే పరమాత్మ. ఆ 5 నుంచి పంచభూతాలు జన్మించాయి. ఈ పంచభూతాలు మన వల్లనే మనం జీవించి ఉన్నాం. ప్రాణం ఉంది. ప్రాణం పోతే మళ్ళీ ఈ పంచభూతాల ఈ ప్రాణం వెళ్ళి కలిసిపోతుంది. ఏ పంచభూతాల ద్వారా ఈ శరీరంలో ఉన్న జీవుడు ఏర్పడి ఈ శరీరం పెంచి పోషించబడుతూ ఉందో, ఆ కాస్త ఆయుష్ తిరగనో ఏదో ఏ సమయంలోనూ ఎటో ఏమయ్యో తెలియకుండా ప్రాణం పోయింది ఎవరికి తెలియదని దాని మీద ఏమో చెప్పుకోవచ్చు కూడా. కానీ ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి చిలక ఎగిరిపోయిందంటే ఆ చిలక మళ్ళీ పంచభూతాలని కలిసిపోతుంది. కనుక భూతము అంటే భూతాలు కాదు. భూతదయ అంటే మానవుల సేవలో మనం తరించాలి అని. అంటే ఎవరైతే దరిద్రమైన స్థితిలో ఉంటారో, అది దీనావస్థలో ఉంటారు, సహాయం కోసం అర్థిస్తూ ఉంటారు, ఇంటికి వచ్చి అమ్మ భవతి భిక్షాందేహి అంటారు. లేదు, మనకు దారిలో కనబడుతూ ఉంటారు అనేక మంది. గుడులు ముందర కూడా కూర్చొని ఉంటారు. ఇలా అందరూ లేని వాళ్ళు మన పెద్ద దేశం అయిపోయింది ఒకప్పుడు. ఎందుకంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక మంది దోచుకుపోయినారు మన దేశాన్ని, పోతే పోని. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అయినా కానీ ఇలాంటి వాళ్ళు మనకు ఆలయాల ముందర, ఈదుల్లో కనబడుతూ ఉంటారు. ఒకప్పుడైతే మేము చిన్నపిల్లలప్పుడైతే ప్రతిరోజు ఒక 20-30 మంది భిక్షగాళ్ళు వచ్చేవాళ్ళు. తర్వాత గురువారము భిక్షగాళ్ళకు ఒక రోజు అంటూ ఈ కిరాణా కొట్టులు ఉంటాయి కదా, అంగళ్ళు, అక్కడ నాణ్యాలు వేసేవాళ్ళు. ₹1 నాణ్యాలు లేదా ₹2 నాణ్యాలు, 1 నాణ్యం, పావుల నాణ్యం, ఇప్పుడు ₹1 తర్వాత ₹1. ఇప్పుడు ₹1 నాణ్యం తప్పితే ఇంకేం కనబట్టలేదు కంటికి. ₹2. అప్పుడు కాలన, అర్ధన అనేక విధాలుగా ఉన్నాయి. పైసలు, దమ్మిడీలు ఎందేదో ఉండేది. కాబట్టి భూత దయ కలిగి ఉండడం అంటే సాటి జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. సాటి జీవులు అంటే ఏమి? మన చుట్టూ మనతో పాటే అనేకమైనటువంటి జీవరాశులు మనతో సహజీవనం చేస్తున్నాయి, మనతో కూడా జీవిస్తున్నాయి. మనం చూస్తూనే ఉంటాం. ఇంట్లో బల్లులు ఉంటాయి, ఈది ముందర కుక్కలు ఉంటాయి, పిల్లులు వస్తుంటాయి. పిల్లికి 2 ముద్దలు పెట్టడము, కుక్కకి అంత అన్నం వేయటము. అదేవిధంగా లేనివాళ్ళు, ఏమీ లేని స్థితిలో, దీనస్థితిలో అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనకు తోచిన సహాయం చేయడం, దీన్ని భూతదయ అంటారు. ఇలా గుణాలు లేని వాళ్ళందరూ కూడా భూతదయ లేని వాళ్ళు అంటే నిర్దయులు. అంటే దయ లేనటువంటి వాళ్ళు, దయార్థ హృదయులు కాదు, నిర్దయులు. నిర్భాగ్యుల పట్ల దయలేనటువంటి దుర్మార్గులు కొంతమంది ఉంటారు. ఎప్పుడు అడుక్కుంటాడు, ఇంటికి రావద్దు అని కసురుకుంటారు. ఎందుకు? తప్పు, చాలా తప్పు అది కదా. ఎందుకు?
ఆ అడుక్కునే వాడిలో కూడా పరమాత్మ ఉంటాడు. పరమాత్మ అడుక్కునే వాడిలో కూడా ఉన్నాడు. లేక ఏదో అడుగుతున్నాడు, అదే లేదు పో అంటే పోతుంది. వాడిని ఇసురుకోవడం, కసురుకోవడం, చీచీ అనడం ఇవంతా కూడా బోధదయ లేని వాళ్ళు చేసే పనులు. ఏరుకునేవాళ్ళు, ప్లాస్టిక్ బాటలు ఏరుకునేవాళ్ళు, పెద్ద పెద్ద వృద్ధులు అలా బిడ్డలు వదిలేశారు, లేకపోతే ఆ బిడ్డలు లేదు బిడ్డలే లేరు, లేకపోతే ఏ కర్మము ఏదో ఎందుకో పాపం ఇలా అనేక మంది తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి మన దారిలో పోతున్నప్పుడు మన చేతులు డబ్బు అంటే కొద్దిగా ఏవో ₹10 ఒక ₹20 దానం చేస్తే అది పుణ్యమైన కార్యక్రమము. అలా చేయడమే పుణ్యము అంటాం. పుణ్యం సంపాదించుకోవడం అంటే ఏమి? పుణ్యం ఊరికే రాదు. మనం ఉండేవాళ్ళకి అంత పెట్టుకుంటూ పోతుంటే కూడా పుణ్యం రాదు. లేని వాళ్ళకి సహాయం చేసినప్పుడే పుణ్యం వస్తుంది. దానినే భూతదయ అంటాం. భగవంతుడు ఆలయాల్లో మనం ధనం వేస్తాం ఎందుకు? ఆలయకర్తలందరూ కూడా ధర్మకర్తలు ఏం చేస్తారు? లేని వాళ్ళకి అన్నదానము అవి ఇవి చేస్తూ ఉంటారు. అది కూడా పుణ్యప్రదమైంది. కనుక ఇలా భూతదయ అంటే సాటి జీవులు, మన చుట్టూ ఉన్నటువంటి ఆవులు, పశువులు ఇలాంటి పశువుల వల్ల మనకు లాభం ఉంటుంది కాబట్టి ఆవులు పాలిస్తూ వాటిని పెంచుకుంటాం. మిగతా వాటి జంతువుల్ని మనం తరిమి కొడుతుంటాం. కుక్కను కొట్టండి అంట అని సామెత ఉంటుంది. తరివేసాడు, ఏదో వచ్చింది ఒక పొద్దు వేస్తే తినేసిపోతుంది. ఓ 4 రోజులు వేసామనుకోండి ఇంటి ముందు కాపలా ఖర్చు ఉంటుంది. ఏ దొంగ వచ్చినా ఎవడు వచ్చినా కూడా గట్టిగా అరుస్తుంది, అయ్యే నడుస్తుంది. కుక్క ఉన్నంత విశ్వాసం ఇంక ఈ ప్రపంచంలో ఏ జంతువు కూడా ఉండదు. అంత విశ్వాసం కలిగిన జంతువు కుక్క. భైరవుడు, కాలభైరవుడు అంటాం. కనుక భగవంతుడు సహజీవులతో మనతో సహజీవనం చేయడానికి అనేక జీవరాశులు ఏర్పరిచాడు. ఈ జీవరాశి సహాయం చేయడమే భూతదయ. సాటి మానవులకు సహాయం చేయడమే భూతదయ. ఎవరైతే ఆపదలో ఉండారో వాళ్ళకి సహాయం చేయడం భూతదయ. ఎవరు కష్టాల్లో ఉండారో వాళ్ళ కష్టాలు మన వల్ల తీర్చడం భూతదయ. ఎవరు బాధలో ఉండారో మాటలు 4 ఓదార్పు మాటలు చెప్పడం భూతదయ. ఇన్ని విధాలుగా మనం భూతదయని కలిగి ఉండవచ్చు. అవి పుణ్య రూపంలో మనకు తిరిగి వస్తాయి, మనకు అనేక శుభాలు చేకూరుస్తాయి అనేది మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ఒక గొప్ప సూత్రం. కనుకనే మానవ సేవ మాధవ సేవ అన్నారు. అర్థమైందమ్మా గురువుగారు? ఇప్పుడేదో కొంచెం అర్థమైంది. ఇంతకాలం నేను ఏదో భూతాల పేతాలకు భయపడుతూ వచ్చాను. ఇప్పుడు భూతదయ అంటే అర్థమైంది గురుగారు. కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం.